మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేపట్టారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 6, టీచర్ స్థానానికి 3 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో 2 అభ్యర్థులు గ్రాడ్యుయేట్ టీచర్స్ స్థానానికి రెండింటిలోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల ఆశీస్సుల కొరకు ఇంటర్ జేఏసీ పక్షాన, ఎస్టీయు జేఏసీ పక్షాన, అదేవిధంగా తెలంగాణ పిఆర్టీయు జేఏసీ పక్షాన వీరు అధ్యాపక ఉపాధ్యాయుల ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ ఈసారి బరిలో ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ 15 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు ఎవరైతే ఓటర్గా నమోదైనారో తప్పకుండా ఒక 30 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీసును కలిగి ఉండి 6 సంవత్సరాల ఉపాధ్యాయ శాసన మండలి అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా, ఉపాధ్యాయుడిగా, మండల విద్యాశాఖ అధికారిగా, జిల్లా నోడల్ అధికారిగా, అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా మండలాలలో, మండలం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఉపాధ్యాయ సంఘాలలో, ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరు ఉపాధ్యాయులను, అధ్యాపకులను కోరుకుంటూ, అదేవిధంగా బరిలో ఉన్నటువంటి మిత్రులు, ఎవరైతే ఈ పోటీకి వస్తున్నారో శాసన మండలి సభ్యులుగా కార్పొరేట్ రంగానికి చెందినటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా అవడానికి ముందుకు వస్తూ ఉన్నారు.